హాయ్ ఎవ్రీవన్, అందరు ఎలా ఉన్నారు? నేను వచ్చేసి చాలా బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారో కామెంట్ చేసేయండి. ఈ వ్లాగ్ వచ్చేసి సండే రోజు వ్లాగ్ అండి. కొంచెం లెంతీ వ్లాగ్ అనే చెప్పుకోవచ్చు. లాస్ట్ వరకు అయితే చూడండి, ఎక్కడ స్కిప్ చేయకండి. ఖచ్చితంగా మీకు నచ్చుతుంది. నచ్చితే కనుక లైక్, షేర్, కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. మన వీడియోస్ కనుక ఎవరైనా ఫస్ట్ టైం కనుక చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ప్రీవియస్ వీడియోస్ చాలా ఉన్నాయి, ఆ వ్లాగ్ను కూడా చూసి కొంచెం ఎంకరేజ్ అయితే చేస్తారని అయితే అనుకుంటున్నాను. ఇంకా పక్కనే బెల్ సింబల్ ఉంటుంది, దాన్ని కూడా యాక్టివేట్ చేసుకున్నాను అనుకోండి, నేను వీడియో పెట్టగానే ఫస్ట్ నోటిఫికేషన్ అయితే మీకు వస్తుందండి. ఇంకా వీడియోలకి వెళ్ళిపోదాం పదండి. ఇంకా సండే రోజు మార్నింగే లేచామండి. ఎక్కడికి వెళ్తున్నామో చెప్పలేదు కదా, చిలుకూరుకి అయితే వెళ్ళామండి. మార్నింగే లేచామండి. అరౌండ్ 5:36 కల్లా లేచి ఇంకా క్విక్గా ఇంట్లో పనులన్నీ పూర్తి చేసి దేవుడికి దీపం వెలిగించేసి ఇంకా ఫాస్ట్గా అయితే బయలుదేరామండి. ఇంట్లో బ్రేక్ఫాస్ట్ అయితే ఏం చేయలేదండి, మళ్ళీ లేట్ అయిపోతుంది కదండి బ్రేక్ఫాస్ట్ అవన్నీ చేస్తే. అందుకోసమే ఇంకా బ్రేక్ఫాస్ట్ అయితే ఏం ప్రిపేర్ చేయలేదండి. ఇంట్లో క్లీనింగ్ ప్రాసెస్ అంతా చేసి ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా బయలుదేరిపోయామండి. ఇంకా దారిలో బ్రేక్ఫాస్ట్ కూడా చేసి ఇంకా మళ్ళీ స్టార్ట్ అయిపోయామండి. ఇంకా మధ్యలో అయితే వీడియో ఏం తీయలేదండి. ఇంకా చిలుకూరు వస్తుంది ఒక 10-15 మినిట్స్లో అనగా మళ్ళీ వీడియో అయితే స్టార్ట్ చేశానండి. ఇంకా బండి మీద అయితే వెళ్తాం కదండి, ఇంకా వీడియో తీయడానికి అస్సలు కుదరదండి. మెయిన్ థింగ్ నాకు కొంచెం భయం అండి, ఫోన్ పట్టుకొని వీడియో తీస్తుంటే కింద పడిపోతుందేమో అని అయితే టెన్షన్ ఉంటుందండి. అందుకోసమే అక్కడక్కడ మాత్రమే తీస్తానండి ఇలా జర్నీ వ్లాగ్స్లో. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. మీరు కూడా మాతో పాటు చిలుకూరుకి అయితే వచ్చేసి దర్శనం అయితే చేసుకోండి ఫ్రెండ్స్. ఇంకా ఆ రోజు అయితే విపరీతమైన ఎండ ఉండేనండి. నార్మల్ డేస్లో ఇంతగా అనిపించదు ఇంట్లో ఉంటే, ఇంకా ఏంటో బయటికి వెళ్తూ ఇలా జర్నీ టైంలో మాత్రం విపరీతమైన ఎండ కొడుతుంది. ఇంకా మా నిత్యకైతే నా చున్ని కప్పానండి. ఇంకా కార్తీక్ ముంగడ కూర్చుంటారు కదా, వానికైతే ఏం కప్పలేదు. ఇంకా చిలుకూరుకి అయితే రీచ్ అయిపోయామండి. త్వరగానే వచ్చేసామండి. ఇంకా మార్నింగ్ అయితే బయలుదేరాం కదా, అంత ట్రాఫిక్ అట్లాంటివి అయితే ఏం లేదండి. ఇంకా మా వారైతే బండి పార్కింగ్ చేస్తానికైతే వెళ్ళారు. ఇక్కడ ఇది వచ్చేసి లోటస్ది అయితే ప్లాంట్ అయితే కనిపించిందండి, కానీ దాంట్లో చాలా డస్ట్ ఉందండి. చిన్న చిన్న ఫిష్లు కూడా ఉన్నాయి. ఇక్కడ మా పిల్లలు అయితే చూస్తున్నారు. ఇంకా లోపలికైతే వెళ్తున్నామండి. లోపలికి వెళ్తూ ఉండగా ఇక్కడ 2 రామచిలుకలు అయితే కనిపించాయండి, చాలా బాగున్నాయి. అందుకే ఇక్కడైతే వీడియో తీశాను, మీకు కూడా కనిపిస్తుంది అనుకుంటున్నాను. ఇంకా లోపలికైతే వెళ్తున్నామండి. ఇంకా లోపలికి వెళ్ళిన తర్వాత ఫోన్ను మళ్ళీ వీడియోస్ అయితే అలౌ లేదు కదండి, అందుకోసమే కొంచెం ఎంట్రన్స్ వరకు అయితే వీడియో తీసి ఇంకా ఆఫ్ చేసి బ్యాగ్లో అయితే పెట్టేసుకున్నానండి. ఇంకా లోపలికి వెళ్ళిన తర్వాత మధ్యలో అయితే కట్ చేశారండి. అంటే జెంట్స్ని ఒక రోల, లేడీస్ని ఒక రోల అయితే పంపారండి. నేను నిత్య ఒక రోల్ అయితే వెళ్ళిపోయాము. కార్తీక్ మా వారు వచ్చేసి వేరే జెంట్స్ వాళ్ళ లైన్లో అయితే వెళ్ళిపోయారండి. ఇంకా దర్శనం అయిపోయిన తర్వాత ఇలాగ ఇక్కడ బుక్స్ ఉంటాయి కదండి పిల్లలకు, పెన్స్ అని, పెన్సిల్స్ అని, పెన్సిల్స్, మళ్ళీ టాయ్స్, మళ్ళా జనరల్ నాలెడ్జ్ బుక్స్, మళ్ళీ రామాయణం బుక్స్, ఇలాంటివి అయితే చాలా ఉంటాయి కదండి. ఇంకా నేనైతే పిల్లలకు ఒక 2 బుక్లు అయితే కొన్నానండి. ఏమంటారు, జనరల్ నాలెడ్జ్ అయితే కొన్నానండి. ఏం కొన్నానో మీకు నెక్స్ట్ వీడియోలో అయితే చూపిస్తాను. దర్శనం అయితే ఫాస్ట్గా అయిపోయిందండి, అస్సలు అనుకోలేదు ఇంత ఫాస్ట్గా అయిపోతుంది అనేసి. అయితే మేము త్వరగా ఎందుకు బయలుదేరామంటే సండే కదండి, చాలా ఏమంటారు జనాలు ఉంటారు అనేసి అయితే పిల్లలకు మళ్ళీ ఇబ్బంది కావద్దని చెప్పేసి అయితే మార్నింగే వెళ్ళిపోయాము. కానీ దర్శనం మాత్రం చాలా బాగా మంచిగా అయిందండి. ఇంకా బయటికి వచ్చేసామండి. బయటికి వచ్చేసిన తర్వాత చాలా టైం ఉండేనండి. ఇంకా కాసేపు అయితే ఇక్కడ కూర్చున్నాము. బయటికి వచ్చే దారిలో బ్లూబెర్రీస్ ఉంటాయి కదండి, అవి అయితే కొన్నాము. ఇంకా పిల్లలు మా వారు అయితే తింటున్నారు.
ఎంతమందికి బ్లూబెర్రీస్ ఇష్టమో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. దీంట్లో రెడ్ కలర్ ఉండేటివి అయితే కొంచెం స్వీట్ ఉందండి. నార్మల్ షేడ్లో ఉండేటివి చాలా పుల్లగా ఉన్నాయండి. ఇంకా అందరం అయితే కొద్ది కొద్దిగా అయితే, ఇంకా మా నిత్యకైతే అది పుల్లగా ఉంది కదా, అస్సలు తినాలనిపించలేదు. కాకపోతే అప్పుడు ఎప్పుడో చాలా రేర్ కదండి తినేది, అందుకోసమే ఇంకా అందరం షేర్ చేసుకుంటూ అయితే బ్లూబెర్రీస్ అయితే తినేసాము. ఎండ అయితే చూస్తున్నారు కదా ఎంత ఎండ కొడుతుందంటే, నాకైతే హెడేక్ అయితే స్టార్ట్ అయిపోయిందండి. ఇంకా మార్నింగే లేవడము, ఇలా ఎండలో వెళ్ళడం అయితే జరిగింది కదా, అందుకోసమే హెడేక్ అయితే ఇంకా నాకైతే స్టార్ట్ అయిపోయిందండి. ఇంకా బయలుదేరిపోయాము. ఇంకా దారిలో కొబ్బరి బొండ అయితే కనిపించిందండి, చాలా బాగున్నాయి పెద్దగా. ఇంకా కార్తీక్ వచ్చేసి తాగుతా అంటేను ఇక్కడ ఆగామండి. ఇక్కడ పిచ్చుక సౌండ్ అయితే చాలా బాగా వచ్చిందండి. నేను వీడియో తీసానండి, క్యాప్చర్ చేశాను. నాకు చాలా ఇష్టం పిచ్చుకల సౌండ్. మీరు కూడా వింటారా? అయితే వినేసేయండి. ఇంకా కొబ్బరి బొండం తాగిన తర్వాత ఇక్కడ మధ్యలో ఇదొకటి టెంపుల్ అయితే కనిపించిందండి, చూస్తున్నారు కదా వీడియోలో. ఇదైతే కనిపించిందండి. ఓం శాంతి అనేసి అయితే ఒకటి ఇట్లా ఏమంటారు గుడిలోకైతే కనిపించింది. ఇంకా చూద్దాము. అంటే చిలుకూరికి ప్రతిసారి వస్తాం కానీ ఈ టెంపుల్కి అయితే ఎప్పుడు వెళ్ళలేదండి. ఇంకా టైం అయితే చాలా ఉందని చెప్పాను కదా, చూద్దాము. లోపల ఇంకా పైన కూడా లింగం మంచిగా కనిపించిందండి బయటకించి. చూద్దాము, లోపలికి వెళ్ళి దర్శనం అయితే చేసుకుందాము. ఎప్పుడు వెళ్ళలేదు కదా అనేసి అయితే లోపలికి అయితే వెళ్ళామండి. చాలా కూల్గా ప్రశాంతంగా అనిపించిందండి. ఇక్కడ కూడా ఫోన్స్ అయితే అలౌ లేదండి, కాబట్టి నేనైతే వీడియో తీయలేదు, ఇంతవరకే తీసానండి. తర్వాత సెల్ ఫోన్స్ ఆఫ్ చేసుకోవాలి అని అయితే చెప్పారు, అందుకోసమే ఆఫ్ చేశానండి. కాకపోతే పైనకి వెళ్ళిన తర్వాత అయితే వీడియో తీసుకోవచ్చు అంట. ఇంకా ఇదైతే పైనండి, కింద అయితే ఫోన్స్ అలౌ లేవండి. ఇంకా పైన వ్యూ చూస్తున్నారు కదా, ఎంత బ్యూటిఫుల్గా, ఎంత గ్రీనరీ, చాలా బాగుందండి. నాకు ప్లాంట్స్ అంటే ఇష్టం కదండి. ఇంకా ప్లాంట్స్ ఇష్టం ఉన్న వాళ్ళు ఇలా వ్యూ చూస్తే ఇంకా అస్సలు ఆగలేరు కదా, చాలా బాగుందండి గ్రీనరీతో. కాకపోతే ఎండ ఒకటి కొట్టింది కదా, దానివల్ల కొంచెం ఎంజాయ్ చేయలేకపోయామండి. ఎందుకంటే కాళ్ళు కాలుతున్నాయండి అసలుకి, పైన విపరీతమైన ఎండ కదా. ఇంకెక్కడ కూర్చోడానికి నిలబడడానికి అయితే ఛాన్స్ అయితే లేదండి. కాకపోతే చాలా బాగుందండి. ఈవినింగ్ టైమ్స్లో అయితే చాలా బాగుంటుంది అనుకుంటున్నాను. మేబీ మేము మధ్యాహ్నం టైంలో అయితే వెళ్ళాం కదా, ఎండ వల్ల ఎక్కువసేపు అయితే ఉండలేకపోయామండి పైన. కాకపోతే వ్యూ పైన నుంచి అయితే చాలా బాగుందండి. ఇట్లా గ్రీనరీ అంటే నాకు చాలా ఇష్టం. కాకపోతే అదేంటో మాకైతే విలేజెస్ అయితే ఏం లేవండి. ఇంకా అప్పుడప్పుడు అందుకోసం ఇలా లాంగ్ ట్రిప్ అయితే వేసుకుని వెళ్తూ ఉంటామండి. మా నిత్య కూడా ఇష్టం అండి ఇలా గ్రీనరీ చూస్తే. ఇంకా ఈ గుడి చుట్టూ ఇలా లింగాలు అయితే ఉన్నాయండి. ఇంకా ఒక్కొక్క లింగం ఒక్కొక్క ప్రత్యేకతతో అయితే ఉందండి. ఇంకా మా వారే తీశారండి వీడియో. నాకైతే ఇంకా హెడేక్ స్టార్ట్ అయిందని చెప్పాను కదా, అస్సలు వీడియో తీయాలనిపించలేదు. ఇంకా మా వారే చాలా హెల్ప్ చేశారండి వీడియో తీయడంలో. ఇంకా మా పిల్లలు వచ్చేసి అడుగుతున్నారండి, ఈ లింగం ఇలా ఎందుకుంది, ఆ లింగం అలా ఎందుకుంది అనేసి అయితే ఇంకా మా వారైతే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారండి. గుడి కింద చాలా బాగుందండి, ప్రశాంతంగా ఉంది. ఇంకా అంత కొంచెం సేపు అయితే చూసుకొని వీడియో అయితే తీసుకున్నానండి. ఇంకా వీడియో తీసుకొని అయితే కిందికి అయితే వెళ్తున్నాము. ఇంకా మళ్ళీ కిందికి పోయినాకైతే వీడియో తీయలేదండి, మధ్యలోనే ఆపేశాను వీడియో. కొన్ని అక్కడ పిక్స్ అయితే తీసుకున్నానండి నంది దగ్గర. అంటే చాలా కలర్ఫుల్గా బాగుందనేసి అయితే వెళ్ళామండి, ఎప్పుడైతే వెళ్ళలేదు కదా. ఇంకా ఇలా గృహలకైతే ఉందండి, ఈ గృహలోకించి పైనకి వెళ్ళాలండి. ఇక్కడ కొన్ని ఫొటోస్ అయితే తీసుకున్నాము, తీసుకున్న తర్వాత కిందికైతే వెళ్తున్నామండి. ఎప్పుడు వెళ్ళలేదండి, ఫస్ట్ టైము. ఇక్కడ చూస్తున్నారు కదా ఎంత చీకటిగా ఉందో. ఇంకో వీడియో అయితే ఇక్కడ నుంచి క్యాప్చర్ కాలేదండి.
ఇంకా గుడిలోకి నుంచి అయితే బయటికి వచ్చేసామండి. వచ్చేసిన తర్వాత ఇక్కడ ఈ లింగం దగ్గర కూడా కొన్ని పిక్స్ అయితే తీసుకున్నానండి. లింగము చాలా బాగుంది కదా, మీరు కూడా దర్శనం చేసుకుంటే. ఇక్కడ కొన్ని పిక్స్ అయితే తీసుకొని ఇంకా మళ్ళీ రిటర్న్ అయితే స్టార్ట్ అయిపోయామండి. రిటర్న్ స్టార్ట్ అయ్యే టైంకి ఇంకా అందరికైతే ఆకలి అవుతుందండి. అరౌండ్ టైం వచ్చేసి 2 అయిపోయింది అనుకుంటా, మేబీ 2:30 అయిపోయింది అనుకుంటా. ఇంకా మా అందరికైతే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కూడా సరిగ్గా తినలేమండి. ఎందుకంటే మార్నింగే లేచాం కదా, తినాలనిపించలేదు. అందరం లైట్గా తిన్నామండి. ఇంకా మధ్యాహ్నం లంచ్ మాత్రం చాలా విపరీతమైన ఆకలి అయితే వేస్తుందండి. ఇంకా ఎండ కూడా చాలా కొడుతుంది కదా. ఇంకా ఇక్కడైతే ఆగమండి. కాకపోతే ఇక్కడ బ్రేక్ఫాస్ట్ అలా అని చెప్పేసి అయితే ఇంకా ముందుకు వెళ్తూ ఉండగా ఇదొకటి వేరొక రెస్టారెంట్ అయితే కనిపిస్తుందండి. ఇది కూడా బయట నుంచి అయితే ఇది ఒక రెస్టారెంట్ అయితే అనిపించలేదండి. మామూలుగా స్టార్టర్స్ అవి ఉంటాయి కదండి, మినీ బ్రేక్ఫాస్ట్గా అలా అనిపించింది. అంటే ఇది హైవే మీద ఉండేదండి. చూద్దామనేసి అయితే వెళ్ళాను లోపలికి. కాకపోతే రెస్టారెంట్ ఏనండి. మనకు లంచ్ అయితే ఉంది దీంట్లో. ఇంకా హోటల్ అయితే, ఈ రెస్టారెంట్ అయితే చాలా బాగుందండి, నీట్గా చాలా బాగుంది. ఇంకా మనకు తెలిసిందే కదండి, హైవేల మీద డాబాలైనా రెస్టారెంట్లైనా చాలా బాగుంటాయి. కాకపోతే ఫుడ్ ఎలా ఉంటుందో అనిపించిందండి మాకైతే. ఇంకా అందరం అయితే కూర్చున్న తర్వాత ఇంకా మా వారు వచ్చేసి అయితే మెనూ చూస్తున్నారు, ఏమేమి ఉన్నాయి అనేసి అయితే. చాలా ఉన్నాయండి ఐటమ్స్ అయితే. స్టార్టర్స్ ఉన్నాయి, స్వీట్స్ ఉన్నాయి, మళ్ళా మెనూ థాలి అంటారు కదండి, అది ఉంది, దమ్ బిర్యానీ ఉంది, మళ్ళా బిర్యానీ ఉంది. చాలా ఐటమ్స్ అయితే ఉన్నాయండి. ఇంకా మా కార్తీక్ అయితే ఇంకా థాలి చెప్తే అలా ఏం తినడండి, అన్నీ వేస్ట్ అవుతాయి. బిర్యానీ ఇష్టంగా తింటారు పిల్లలైనా అనేసి అయితే ఇంకా మా వారికి అయితే చెప్తున్నానండి, అవన్నీ ఏం ఆర్డర్ చేయకని. పిల్లలు తింటే ఆర్డర్ చేయొచ్చండి, కాకపోతే మా కార్తీక్ అన్నీ వేస్ట్ చేస్తారు, అందుకోసమే ఇంకా వద్దనేసాను. ఇంకా చికెన్ దమ్ బిర్యానీ అయితే ఆర్డర్ అయితే పెట్టారండి మా వారు. ఫుడ్ అయితే చాలా టేస్టీగా చాలా బాగుందండి. మళ్ళీ చికెన్ దమ్ బిర్యానీ, మళ్ళీ చికెన్ 65 అయితే ఆర్డర్ అయితే పెట్టారు. చికెన్ 65 కూడా చాలా బాగుంది, జ్యూసీగా, ఎక్కువ స్పైసీ లేకుండా చాలా బాగుందండి. పిల్లలు కూడా ఇష్టంగా తిన్నారు. ఇంకా మాకు ఇక్కడ లంచ్ దగ్గరనే 1 అవర్ అయిపోయిందండి. ప్రశాంతంగా కూర్చొని అయితే తిన్నాము అందరం కడుపు నిండా. బయట చాలా ఎండ కొట్టింది కదండి అసలుకి. ఇదైతే మొత్తం ఏసీ రెస్టారెంట్ అండి. కాసేపు కూర్చొని లంచ్ అయితే ప్రశాంతంగా తిన్నాము. ఇంకా తిన్న తర్వాత ఇంకా మా పిల్లలు అంటే దారిలో గండిపేటకి అయితే వెళ్దామన్నసి అయితే మా వారు మార్నింగ్ అన్నారండి. అది గుర్తుపెట్టుకొని ఇంకా లంచ్ చేస్తుంటే ఇంకా మా పిల్లలు అయితే మా వారికి గుర్తు చేస్తున్నారు, గండిపేట వెళ్దామనేసి అయితే. ఎంత ఏమంటారు ఎగ్జైట్మెంట్తో వెళ్ళారో అంత అంత ఎగ్జైట్మెంట్ అంతా పోయిందండి ఆడికి వెళ్ళిన తర్వాత. ఎందుకో మీరు వీడియో చూస్తుండండి, నేను చెప్తాను. లాస్ట్ టైం వెళ్ళామండి, చాలా బాగా ఎంజాయ్ చేశారు పిల్లలు. కాకపోతే ఈసారి అస్సలు ఎంజాయ్ చేయలేకపోయారు. ఇంటికి వెళ్ళిపోదాం అనేసి అయితే ఇంకా గోల్ అయితే పెట్టారండి. ఆడికి వెళ్ళగానే గడ్డిపేట పార్క్ ఉంటుంది కదండి, అక్కడికి వెళ్ళగానే ఇంకా పిల్లలైతే మొత్తం ఎగ్జైట్మెంట్ అంతా పోయిందండి, డల్ అయిపోయారు. ఇంకా చికెన్ 65 అయితే వచ్చిందండి ఫస్ట్. చాలా బాగుందండి, టేస్టీగా జ్యూసీగా
చాలా యమ్మీగా బాగుందండి. దాంతోపాటు మేము ఇక్కడ స్ప్రైట్ కూడా ఆర్డర్ పెట్టామండి. ఇంకా చికెన్ 65 తిన్న తర్వాత చికెన్ దమ్ బిర్యానీ అయితే ఫ్యామిలీ ప్యాక్ అయితే పెట్టారండి. ఇంకా అందరం అయితే కొంచెం వేడిగా ఉందండి. అందరం అయితే మంచిగా కడుపు నిండా తినేసి బిర్యానీ ఇంకా మళ్ళీ రిటర్న్ అయితే బయలుదేరాము. ఇంకా మా నిత్య అయితే వీడియో తీస్తుందండి. ఇక్కడ నాకైతే అంటే టైం కొంచెం మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ సరిగ్గా తినలేదు కదండి. ఇంకా నాకు టైంకి ఫుడ్ తినకపోతే హెడేక్ రావడం అయితే స్టార్ట్ అవుతుందండి. ఇంకా ఎండ కూడా చాలా కొట్టిందండి ఆ రోజు. అసలుకి అనుకోకుండా అయితే వెళ్ళాము చిలుకూరుకి. సాటర్డే నైట్ అనుకున్నామండి. మార్నింగ్ ఒకవేళ త్వరగా లేస్తే వెళ్దామనేసి అయితే ఖచ్చితంగా అయితే అనుకోలేదండి. మార్నింగే లేవడము, గబగబా ఇంట్లో పనులు చేసుకోవడము ఇంకా స్టార్ట్ అయిపోయామండి. ఇంకా లంచ్ చేసిన తర్వాత బ్యాక్ సైడ్ ఇలాగా ఖాళీ ప్లేస్ అయితే ఉందండి. నైట్ వ్యూ కోసం అనుకుంటానండి. ఇంకా మధ్యాహ్నం అయితే ఎండ కొడుతుంది కదా అనేసి అయితే ఇక్కడ ఏం అరేంజ్మెంట్స్ అయితే ఏం చేయలేదు. మేబీ నైట్ అనుకుంటా ఈ వ్యూ అంతా. ఇంకా తిన్న తర్వాత అందరం కొంచెం ఫేస్ వాష్ చేసుకొని ఇంకా మళ్ళీ రిటర్న్ అయితే బయలుదేరాలి. ఇక్కడ కూడా కాసేపు అయితే నిత్య రీల్స్ చేసిందండి. తన ఛానల్ కూడా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే చూడండి ఫ్రెండ్స్. క్యూట్ నిత్య అని ఉంటుంది, క్యూట్ నిత్య అని అయితే ఉంటుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తన రీల్స్ని అయితే ఫాలో కండి. వ్యూ అయితే చాలా బాగుందండి. రెస్టారెంట్ స్పేషియస్గా చాలా బాగుంది గ్రీనరీతో. ఇంకా ఇలాంటి రెస్టారెంట్స్ అయితే మనకు హైవే రోడ్ల మీద అయితే కనిపిస్తుంటాయి కదా. సెటప్ అయితే చాలా నచ్చిందండి. నేను అందుకోసమే కాసేపు అయితే కూర్చున్నాను, వీడియో తీసుకుందాం అనేసి అయితే. ఇక్కడ కూడా కొన్ని పిక్స్ అయితే తీసుకున్నానండి. ఇంకా కార్తిక్ మా వారు కూడా కొంచెం ఫేస్ వాష్ చేసుకోవడానికి అయితే వెళ్ళారు. ఇంకా వెళ్ళిన తర్వాత ఇంకా మళ్ళీ రిటర్న్ అయితే బయలుదేరామండి. చెప్పాను కదా గండిపేటకి అయితే వెళ్దాం అనుకున్నాయి. అక్కడ టికెట్ అయితే తీసుకొని ఇంకా లోపలికైతే వెళ్తున్నామండి, పార్క్ లోపలికైతే. ఇంకా మా పిల్లలు అయితే ఫుల్గా ఎక్సైట్మెంట్ తోటి అయితే ఉన్నారండి. అలా ఆడుకోవాలి ఇలా ఆడుకోవాలి అనేసి అయితే. ఇంకా అక్కడికి వెళ్ళాక మొత్తం ఫ్లాప్ అయిపోయిందండి. వాళ్ళు అనుకున్నట్టు అస్సలు లేదు. అక్కడ మొత్తం చేంజ్ అయితే చేశారు. లాస్ట్ టైం వచ్చినప్పుడు ఇక్కడ ఇసుక పెట్టారండి. మనకు ఈ జనరేషన్లో అంటే ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్లో ఇసుకతోటి ఆడుకోవడం పిల్లలు చాలా రేర్ అండి. ఎవరో విలేజెస్ అంటే ఊర్లో ఉండే వాళ్ళైతే ఆడుకుంటున్నారేమో, కానీ ఇలా సిటీలో ఉండే వాళ్ళకైతే ఇసుకతోటి ఆడుకోవడం ఇవన్నీ ఏమి ఉండవు కదండి. ఇంకా ఇక్కడ గండిపేట పార్కులో లాస్ట్ టైం వచ్చినప్పుడు ఇసుకతోటైతే చాలామంది పిల్లలు ఆడుకున్నారండి. అంటే ఇసుకతోటి గేమ్స్ ఉండే చాలా. ఇంకా మా పిల్లలు ఇసుకతోటి అయితే ఆడుకోవచ్చు అనేసి అయితే గండిపేటకి వెళ్దాం అనేసి అయితే ఇంకా బాగా సతాయించారండి. అక్కడికి వెళ్ళాక ఏమంటారు మొత్తం పార్క్ అంతా వ్యూ అంతా చేంజ్ చేశారండి. ఇంకా మా పిల్లలు అయితే మొత్తం డిసప్పాయింట్ అయిపోయారు. ఎక్కువసేపు అయితే ఆడుకోలేకపోయారండి. మెయిన్ థింగ్ ఇసుక కోసం అయితే వెళ్ళారు. ఇంకా అక్కడైతే లేదు, ఎక్కువసేపు అయితే ఆడుకోలేరండి. మామూలుగా ఒక ½ an hour ఏమో ఆడుకున్నారండి. ఇంకా వాళ్ళు అలా బోర్ ఫీల్ అవుతున్నారు అనేసి అయితే నేను వాళ్ళతోటి కలిసి ముగ్గురం కలిసి ఏదో ఆట ఆడుకున్నామండి. ఆడుకున్న తర్వాత హైడ్ అండ్ సిక్ అంటారు కదండి, ఆ గేమ్ అయితే ఆడాము. ఆడిన తర్వాత లోపలికి కూడా వెళ్ళామండి. అంటే ఏమంటారు ముందు వరకు అయితే వెళ్ళాము. గండిపేట చెరువు ముందు దాకైతే వెళ్ళాము. కాకపోతే గ్రీనరీ, ఫ్లవర్స్, వెరైటీ డిఫరెంట్ ఫ్లవర్స్ అయితే ఉన్నాయి. కాకపోతే ఇంకా చాలామంది పిల్లలు ఉంటే ఆడుకోవచ్చు కదండి. ఇంకా ఇద్దరే ఉంటే అంతా ఆడుకోలేరు కదా అనేసి అయితే ఇంకా ఓకేలే ఒకసారి అంతా చూసేది వెళ్ళిపోదాం అనేసి అయితే ఇంకా లోపలికి అయితే వెళ్తున్నామండి. కాకపోతే గ్రీనరీ పరంగా వాకింగ్ అయితే చాలా బాగుందండి. మన పెద్దవాళ్ళకైతే ఇంకా పిల్లలకైతే చాలామంది పిల్లలు ఉంటే మంచి ఆడుకోవచ్చండి. చాలా పెద్దగా ఉంది స్పేస్ వచ్చేసి. ఇంకా మా పిల్లలు కూడా మార్నింగే లేచారు కదండి. ఇంకా జర్నీ అనేసి అలా ఎక్కువ టైం అయితే స్పెండ్ చేయలేకపోయారు.
పార్కులో. ఇంకా చూస్తుండండి ఫ్రెండ్స్, నేను ఇక్కడ మ్యూజిక్ యాడ్ చేస్తాను. కాస్త ముందుకు వెళ్ళి చూసామండి. నీళ్ళు అయితే చాలా వైట్గా ప్యూర్గా చాలా బాగున్నాయండి. మంచినీళ్ళు కదండి, అంటే డ్రింకింగ్ వాటర్ కదా, చాలా క్లీన్గా ఉందండి. ఇంకా తర్వాత కాసేపు అక్కడ నీళ్ళు అంతా చూసిన తర్వాత ఇంకా రిటర్న్ అయితే బయలుదేరుతున్నామండి. ఇంకా అప్పట్లో గండిపేట మధ్యలో కూడా పార్క్ ఉండేదండి. ఎంతమందికి తెలుసో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు గండిపేట మధ్యలో ఒక చిన్న పార్క్ ఉండేనండి, అందులోనే ఆడుకునే వాళ్ళ పిల్లలు. కాకపోతే ఇప్పుడు ఆ పార్క్ అనేది మూసివేశారండి, అక్కడ గేటే బంద్ చేసారు మొత్తము. గండిపేటకు పోయేది ఉంటుంది కదండి మెయిన్ గేటు, అది క్లోజ్ అయిపోయిందండి. ఇటు సైడ్ రైట్ సైడ్లో ఒక పార్క్ అయితే అరేంజ్ చేశారండి, మధ్యలో ఉన్న పార్క్ అయితే క్లోజ్ అయిపోయింది. కానీ ఇక్కడ చెట్లు, మళ్ళా డిఫరెంట్ ప్లాంట్స్, మళ్ళీ ఫ్లవర్స్ అయితే చాలా నచ్చిందండి. ఈ ఎండ కూడా చెప్పాను కదా, ఎండ అయితే విపరీతంగా అసలుకి గ్యాప్ లేకుండా కొడుతుందండి. ఇంకా మా కార్తీక్ అయితే ఇలా చెట్లు ఎక్కడము, మా గుట్టలు ఎక్కడము ఇవంటే చాలా ఇష్టం అండి వానికి. ఇంకా అందుకే మా వారు పైనకి ఎక్కించి ఫొటోస్ అయితే తీసుకున్నాము ఇక్కడ కొంచెం.
ఇంకా అలా నడుచుకుంటూ గ్రీనరీ చూసుకుంటూ బయటికి అయితే ఎగ్జిట్ దగ్గరికి అయితే వచ్చేసామండి. ఇంకా నాకైతే మొత్తం ఎనర్జీ మొత్తం డౌన్ అయిపోయిందండి. విపరీతమైన హెడేక్ అయితే స్టార్ట్ అయిపోయింది. టైం వచ్చేసి 4 అయిందండి. టైం వచ్చేసి 4:30 అయింది. ఇంకా ఇంటికి అయితే బయలుదేరిపోయామండి. ఇంటికి వచ్చేసరికి 6:30 అయిందండి. అదండి వీడియో. లెంతీ వీడియో కదండి, ఎక్కడ స్కిప్ చేయకుండా చూసారనుకుంటున్నాను. ఇంకా ఇంటికి బయలుదేరే ముంగట ఇలాగా సూర్యాస్తమయం అయితే జరిగింది. మంచిగా అనిపించిందండి. అందుకోసమే వీడియో అయితే తీశాను. ఇలాంటి సీనరీస్ అంటే నాకు చాలా ఇష్టం అండి. ఎంతమందికి ఇష్టం కూడా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఎంతమందికి ఇష్టమో కామెంట్ అయితే చెయ్యండి. ఇలాంటి సీనరీస్ చూడాలంటే నాకు చాలా బాగా అనిపిస్తుంది. వీడియో అయితే ఇంతటితో ఎండ్ చేస్తున్నానండి. మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కనుక గుర్తుంది కదా, లైక్ షేర్ కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇంతవరకు చూసిన వాళ్ళకైతే చాలా థ్యాంక్స్ అండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్. ఇంకా మన వీడియోస్ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంటికి రాగానే ఇంకా వీడియో అయితే ఎండ్ చేశానండి. చూస్తున్నారు కదా ముఖం అయితే ఎంత డల్ అయిపోయిందో. ఇంకా హెడేక్ అయితే స్టార్ట్ అయింది కదండి. ఇంటికి వచ్చేసరికి అయితే ఇంకా ఎక్కువ అయిపోయింది. ఇప్పుడు ఒక మంచి చాయ్ పెట్టేసుకొని అయితే ఇంట్లో వంట అయితే స్టార్ట్ చేయాలండి. మరి ఉంటాను ఫ్రెండ్స్. మరి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. బాయ్ అండి. టేక్ కేర్. హ్యావ్ ఎ నైస్ డే.